शौक से कीजिए जी इश्क के రోగానికి కారణం ఏంటో ఈనాటి కనిపెట్టేస్తాను. నీకే చెప్పేది. నా రోగం ఏంటో తెలుసా? ఆలోచన. ఆలోచించడం నా జబ్బు. ఇంకా ఆలోచించు. నోర్మై, నాకేం కావాలో నాకు బాగా తెలుసు. కళ్ళ కింద కలల సంచులు పోగు చేసుకొని మాంసపు ముద్ద లాంటి శరీరాన్ని బిస్కీతో కొయ్యబారిన శరీరాల చుట్టూ పిడి తిప్పుకునే నీలాంటి వానపాముకి తీయట ఆలోచన రావటానికి వీళ్ళు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేకపోవటమే జీవితం నీకు ఇచ్చిన శిక్ష. ఫ్రెండ్స్ సార్ చూడండి, కేవలం మెదడు లేకుండా నేల మీద పాకే విచిత్రమైన జర్రిని చూశారా? ఈ జర్రికి ఒంటి నిండా చేతులుంటాయి, కానీ ఆ చేతులు తనకు ఉపయోగపడవు. కిలుంకంపు కొట్టే శరీరాలను చుట్టబెట్టడానికి మాత్రం పనికొస్తాయి. గుండెల్లో ఆరిపోని వేడి యావిలు ఉన్నాయి. చీకట్లో సైతం మిమ్మల్ని పలకరించే 2 గుడ్లున్నాయి. ఈ జర్ని మీరు ఒంటి చుట్టూ చుట్టుకోవచ్చు. ఇంకా ఆశ తీరకపోతే ముక్కలు ముక్కలుగా కోసుకోవచ్చు. ఏం సార్ వినిపిస్తోందా? మాట్లాడు. చెప్పు. ఇంకేం చెప్పమంటారు సార్? ఇది కొమ్ములు విరిగిన గంగిగు. మీరు పెట్టే చిత్తు కాగితాన్ని నమ్మి మీరు కోరుకునే పంత సుఖాన్ని నెమరవేస్తుంది. పాలకాంతుల్లో శరీరాన్ని చూడటానికి కూడా ఇష్టపడని మీ అభిరుచుల్ని పచ్చ నోటు చూసినంత మాత్రాన రెచ్చగొట్టే విచిత్రమైన మృగం ఇది. మురికిని దాచుకోవడానికి చెట్టు రాసుకున్న నత్త కొల్ల. మీ రేపు సుఖంగా ఉండబోతోందని ఇవాళే భద్రంగా హామీ ఇవ్వటానికి తంటాలు పడి తయారు చేసిన సబ్బు గొడగ. మీ పాపాల్ని మీకోసం రంగుల కాగితంలో అందంగా పార్సిల్ చేసిన ఫ్యాన్సీ బొమ్మ. ఏదో రాత్రి చీకటి గుండెల మీద లేదా కబుర్ల వాసనలో ఖరీదైన అబద్ధాలు పంచే ఏ ముసలి రసుకుడి దొంగ చేతుల్లోనూ ఈ బొమ్మ పేలిపోతుంది. అప్పుడు ముక్కలు కూడా దొరకవా? కాదు, ప్రారంభమైంది దగ్గరగా. చిరికి పీలికలైన ఈ చర్మం కింద ఇంకా ఉద్రేకానికి ఊగిసలాడే ఊరుదారాలు ఉన్నాయా బేబీడా? బేబీడా, నిన్ను హింసించటమే నాకు కావు. నా ముందు నిలబడ్డ ఎవరికైనా సరే విద్యుత్తులాగా నేను ప్రవహించేటట్టు చేయగలిగింది హింస. ఇది ప్రసారం అనేనా? నన్ను ఇంతకన్నా అసహించుకోలేవు కదా? నేనంటే నీకు అసహ్యం కదా? చెప్పు. నీ చుట్టూ పట్టుకుచ్చులా ఉంది. ఈ పట్టుదారాల కింద ఆర్నాల్డ్ టోయన్బీ, ఆల్డస్ హెక్స్లీ, కన్ఫ్యూషియస్ ల బుర్రలకి అందరి చిక్కటి పురాణాలు. ఈ పట్టుదారాలు నిగూఢమైన సమాజ విషయాన్ని నిశ్శబ్దంగా ఆవరించుకునే వింత వైరస్. యార్డర్ ని, యంగ్ ని దిగ్భ్రాంతుల్ని చేసే సైకోప్యాథ్. A cool case
ये सिल्की नेक, ये स्वीट भारत, बेबी डाल, बेबी डाल, बेबी डाल। यारा जान, मेरी శవాన్ని కూర్చావా? బతికినంత కాలం మొగుడు ముందు తల ఉంచే విశ్వాసం కలిగిన భార్యగా బతికి చావులో నీ నాట్యం విసిగించకుండా సులువుగా మట్టిలో కలిసిపోయింది అనుకుంటాను. లేదురా, మేరీ శవాన్ని మట్టిలో కలపలేకపోయింది. మరి శవాల వల్ల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఏదో ఉపయోగం ఉన్నాడు. మేరీ శవాన్ని పోసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటానన్నారు. మేరీ శవాన్ని పోసి పరీక్షలు చేస్తారా? ఆ శరీరంలో కనిపించే ఏ అవయవాన్ని పోల్చుకుంటారు రా వాళ్ళు? గుండె దగ్గర ఏనాడో కరిగి నీరైపోయిన మెత్తటి మాంసం మొత్తం ఉంటుంది. ఆ రక్తనాళాన్ని పట్టుకుంటే ధారలుగా ఎగజుమ్మే కన్నీరు ఉంటుంది. రేజాన్, మేరీ చావు కారణం కనుక్కోవడానికి మేరీ శవానికి కాదురా, ఆమె బతికిని ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయాలి. వాళ్ళు తీసుకున్నది దాని రోగం కోసం కాదు, వాళ్ళ చదువు కోసం. చావులో కూడా భార్య శవానికి ఒక ప్రయోజనాన్ని వెతికావరా? అరే జాన్, అమీనా చచ్చిపోయినా కూడా సమాధి చేయరా? ఆసుపత్రికి విరాళంగా కోసే కత్తికి తెలివితేటలు, విడదీసే ఫోర్సెప్స్ సరిగ్గా విప్పగలిగితే అమీనా పడుతున్న సమాధే కాదురా, ప్రతి రక్తనాళంలో ఒక తాజ్మహల్ ఉంది. ఒక ముంతాజ్ పోయి ఒక షాజహాన్ గుండెల్లో అగ్ని రేపింది. కానీ ఇలా ముంతాజ్ ఎందరి గుండెల్లో రేగిన చుచ్చుతో పాలరాతి మందిరాలు కట్టింది. ముంతాజ్ తాగాడా? ఏరా మర్చిపోయిందా? ఎంత ఆలస్యంగా అడుగుతున్నావురా? అర్థం లేని ప్రశ్న అవుతుంది. సార్ మీరా? సారీ సార్, సారీ. ఇవాళ మా దుకాణానికి విశేషం. ఇవాళ ఈ శరీరాన్ని నేను రుచి చూస్తాను సార్. నేను దానికోసం రాలేదండి. ఐఎమ్ వెరీ సారీ. లక్ష్మి మీ చెల్లెలు నాకు తెలియదు సార్. నా చెల్లెలని తెలిసినందుకు బాధపడుతున్నారా, లేక నా చెల్లెలు అయినందుకు బాధపడుతున్నారా? అది చెప్పడానికి వచ్చానండి. నిన్న రాత్రి నుంచి లక్ష్మి కనిపించడం లేదండి. పోలీస్ స్టేషన్ గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాను. కానీ ఇంతకాలం జాడ కనిపించలేదండి. దానికి మీరెందుకు సార్ అనవసరంగా బాధపడతారు? మిమ్మల్ని నమ్మిన పాపానికి మీ సమస్యని లక్ష్మి ఎంత సులువుగా మరి చూశారు. ఏంటో మాటలు? లక్ష్మి అసలు బయటకు చేసిందేంటో. అరే జాన్, శవాన్ని వెతకడానికి అంతమంది అక్కర్లేదురా. రా, ఒక డోసు నువ్వు కూడా చేసుకుంటావా? ఉంది. ఎందుకు రా? ఎక్కడ చెప్పుకుంటారు? ఆగండి. ఈయన ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మీరు రక్షించాల్సింది ఈయన కాదు. ఈయన కడుపును పుట్టిన పాపానికి ప్రాణాలు తీసుకుని ఈయన కూతురుంది. రోడ్డు పక్క స్తోత్రం పడిపోతే మనుషులు మూగారండి. రాము, నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయిరా. లక్ష్మి కనపట్టలేదురా, వెళ్ళిపోయింది. ఇలాంటి తండ్రి చాటున బతకడం కన్నా చావు మేలు పని వెళ్ళిపోయింది నాన్న. నీ కూతురుగా పుట్టినప్పుడే దాని చావును వరంగా తీసుకున్నానన్న విషయాన్ని ఆలస్యంగా అర్థం చేసుకుని హడావుడిగా వెళ్ళిపోయింది. ఉండేటప్పుడు కూడా కొందరికి సాయం చేయవు. బతికెందుకు వచ్చావు ఇక్కడికి? బతికితే ఇక్కడికి వచ్చి ఉండాలని కాదురా, ఈ మురి కూపంలో చావటానికి కల్లో కూడా ఎవరు అనుకోరు. నా కూతురుగా పుట్టినందుకు కాదురా, నీ చెల్లెలుగా పెరిగినందుకు దానికి ఆ గట్టి పట్టింది. చెల్లెలు రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు అలా కర్మ కారిపోతే ఈ గుండె పెరగలేదురా. నువ్వేం ఆ విషయం చెప్పడానికే ఇంత దూరం వచ్చావా నాన్న? వెళ్ళు, వెళ్ళి అక్కడెక్కడైనా 4 రోడ్ల మధ్య నిలబడి చెప్పు.
ఈ పాకలో కన్ను మూసే కన్నా అక్కడెక్కడన్నా రోడ్డు పక్కన చేస్తే సరాసరి స్వర్గానికి తీసుకుపోతారు నీ దేవుడి భక్తులు. నీ ఎముకల్ని దేవుడి విగ్రహాలుగా చెక్కి సమాజం తీసిన గీత దాటకుండా బతికిన ఒక పుణ్యాత్ముడి సుత్తాస్తికల్ని పూజా మందిరంలో పెట్టుకుని నీ చితాభస్మాన్ని మృతుడికి వెతుకుని వాళ్ళ సంప్రదాయాన్ని అంగీకరిస్తూ బతికిన మహనీయుల జాబితాలో నీ పేరు ఆకర్షణ చేస్తుండేవాడు. వెళ్ళావు ఇక్కడే ఉంటే బతకడం కోసం బతుకులు తాకట్టు పెట్టుకున్నావు ఊరికి మనిషి నీ కర్ణం పెట్టుకున్నావు. నమ్మిన ధైర్యంతో గుండె ధైర్యంతో బతుకుతున్నటువంటి ఒక అజామీనుడు నీ ముఖాన్ని తూర్పాలేస్తాడు. దీంట్లో నీకు స్థానం లేదు. వెళ్ళావు వెళ్ళావు ఇచ్చెక్కిందా నీకు? ఉండండి. నీకేం భయం లేదు. జాము మనం చూసుకుంటాను. నా భయం నన్ను గురించి కాదు, నన్ను సర్వనాశనం చేస్తున్న మీ గురించి. ఉద్రేకపడకండి బాబు. ఎవరు? నేను రామశాస్త్రి మిత్రుడిని. మిత్రుడు. మీరెవరు నన్ను తాకండి, నా దగ్గరికి రాకండి. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. వెళ్ళు వెళ్ళవతలి వెళ్ళు. దేశాన్ని ఉద్ధరిస్తాను, సమాజాన్ని సంరక్షిస్తాను. తన బతుకు మురికి కప్పు కొడుతుంటే తెలియని వాళ్ళు చెల్లెలు జీవితం నాశనం అయిపోతే రెండు కన్నీటి బొట్టు రాయించలేని రాత్రి మొదలు. కన్నీటి బొట్టుకు రాలిస్తే లక్ష్మి తిరిగి వస్తుందా సార్? వ్యభిచారం చేస్తే దేశం బాగుపడుతుందా? రామశాస్త్రి ఇక్కడ బతుకుతున్నది దేశాన్ని బాగు చేద్దామని కాదు, తను పాడేయాలి. లక్ష్మి లక్ష్మి వచ్చింది. లక్ష్మి చచ్చిపోలేదు. లక్ష్మి బతికింది. లక్ష్మి లక్ష్మి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. నేనంతా నీ గురించి అక్కడ నా కూతుర్ను ముట్టుకోవటానికి నీకెన్ని గుండెలు? దౌర్భాగ్యురారా, బలవంతంగా ప్రాణం తీసుకుంటావా? నీకు సిగ్గు లేదు? నాన్న అది కనపడగానే మీద పడి కోరమని ఏడుద్దాం అనుకున్నావు, మర్చిపోయావేమో. నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా. నా కూతుర్ని సక్రమంగా బతికించుకోలేకపోతే నా ఇంటికే తీసుకుపోయి బలవంతంగా పీక నొలిపి చంపేసుకుంటా. పదవే అన్న ఇప్పుడు ఆ పనేగా నాన్న నువ్వు చేసింది. ప్రయత్నం దాందేనా, ఉద్రేకం నీదేగా. కూతుర్ని బతికించుకోవడం చేత కాలేదని అది ఇప్పుడు ఇక్కడ ఇలా నిలబట్టలోనే అర్థమైంది నాన్న. ఏమంటావురా ఇప్పుడు? నిజమే అంటున్నాను నాన్న. నీ వెర్రి మొర్రి సిద్ధాంతాలతో దాని బతుకుని బజార్లో వేలం పెట్టి చల్లని సరుగ్గా తయారు చేశావు. దాని మీద నీ అధికారం. అది చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోయింది. అంటే అది నా కూతురు కాదంటావా? నేను నీ కొడుకునేనంటే అది నీ కూతురు. ఉద్రేకం నీకు సమయం కాదు, ఊరుకో. రేఖా ఒక్కటి అడుగుతాను చెప్పరా, లక్ష్మి అంటే నీకు ఇష్టమేనా? నువ్వు చెప్పరా, ఇష్టమా? ఇష్టమే. లక్ష్మి నీకు కావాలా? ఆయన సంగతి పట్టించుకోకు, సమాధానం చెప్పు. అందుకే శాస్త్రి లక్ష్మి లాంటి మంచి పిల్ల. మంచి పిల్ల, మంచి పిల్లలకి ఇలాంటి తండ్రులను సిద్ధం చేసిన సమాజం ఉరితాడును కూడా విరాళం లేదు. దాని ధైర్యం దాన్ని కాపాడి ఉండకపోతే ఈ పాటిగా మంచి పిల్ల ఒక అందమైన సేవగా మన కళ్ళ ముందు కనపడుతుంది. సమాధానం చెప్పరా, లక్ష్మి నీకు కావాలా? రాము, ఇంకా మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను. రాము, ఇంత విషయం అలా అనుకోని ఇంతకాలం ఆగుతూ వచ్చారు. తన బతుకు ఏమవుతుందో, ఎలాంటి వ్యాపారస్తుడి చేతిలో పడి నాశనం అవుతుందో తెలియక ఈ ఆడపిల్ల అనుక్షణం చిత్రవద అనుభవించే కన్నా తనకు తెలిసిన ఒక తాగుబోతూ వ్యభిచారి నీడలో నమ్మకంగా బతకడం మంచిది. కానీ రాము, ఇంతకాలం నువ్వేం చేసినా సహించి ఊరుకున్నాను. నువ్వెక్కడ చచ్చినా చూస్తూ ఊరుకున్నాను. కావాలంటే నువ్వు ఈ మురి కొంపలోనే తగలడు, గంగలో దూకు. అంతేగాని నా కూతురు సంగతి పట్టించుకున్నావో? పట్టించుకుంటే ఏం చేస్తావు? ఆడపిల్ల ఉప్పులాలో ఆనందంగా బతకడానికి బదులు ఆత్మహత్యగా పరిగెత్తినప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? క్షణంలో
ఆ అమ్మాయి జీవితాన్ని కుటుంబాలు చేసే ప్రయత్నంలో ఉండవలసింది పెద్ద మనిషి. చర్చి బతికి ఆ పిల్ల మీద పెత్తనం చూపించుకునే హక్యం ఈ బజార్లో తాకట్టు పెట్టే ప్రయత్నం వీగిపోయాక మీరు చంపుకున్న ఆడపిల్లని, నా చెల్లెల్ని నాకు తెలిసిన పద్ధతిలో బతికించుకోవాలని కోరుకుంటున్నాను. తప్ప నన్ను కాదు నాన్న, నన్ను కాదు, నీ కూతురున్నాడు. ఏమ్మా లక్ష్మి, ఈ క్షణంలో నాన్నతో బయటికి నడుస్తావా? లేకపోతే ఒక్కసారి నీతో శరీరాన్ని పంచుకోబోయే కారణానికి నీ చావులో కూడా ప్రయోజనాన్ని వచ్చే ఒక మంచి మనిషిని భార్య అవుతావు. ఆగక్కడ చంపుకున్న మనుషుల బతుకులు హక్కు మీకు లేదు. మీరు మనుషుల్ని చంపుకుంటారు. మేము నీలాగా కాకపోయినా మాకు తెలిసిన నీతితో మనుషుల్ని బతికించుకుంటాం. లక్ష్మి, పదమ్మ, ఇంకా నీ జీవితాన్ని ఎవరూ పాడు చేయలేదు. నువ్వెప్పుడూ ఆత్మహత్య కోసం బతికే అవసరం రాదు. ఇలాంటి 100 మంది నీతి పనులు నీ బతుకుని మండలు చేయలేదు. వీడు కావాలనుకున్న క్షణంలోనే వీడితో కమిట్మెంట్ ప్రారంభం. దీనికి పసుపు తాళ్లు అగ్ని ప్రదక్షిణాలు ఏమీ అక్కర్లేదు. ఈ క్షణం నుంచే మీ ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే మీ జీవితాన్ని నిస్సంగతంగా